హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ముందుగా గుడ్ మార్నింగ్. నా ఫ్రెండ్స్ అందరికీ మరియు నా యొక్క ఛానల్లో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను. మొదటిసారి నా ఓన్ వాయిస్తో నేను ఒక వీడియోని పెడుతున్నాను. మీ అందరి యొక్క సపోర్ట్తో నాకు మానిటైజ్ యూట్యూబ్ ఛానల్ అయ్యి యాడ్సెన్స్ పిన్ను వస్తుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ అందరి సపోర్టు కూడా నాకు ఉండాలి. నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, ఆన్లైన్లో పాన్ కార్డ్ను అప్లై చేయడం ఎలా అని చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్యూటర్లో అయితే కానీ మొబైల్లో కానీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి దానిలో NSDL అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, NSDL అని టైప్ చేసి చెక్ చేయండి. ఫ్రెండ్స్, చేస్తే ఇక్కడ ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని వస్తుంది. ఫ్రెండ్స్, కొత్తగా మనం ఎవరికైతే పాన్ కార్డు లేదో వాళ్ళకే అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఆధార్ కార్డుతో లింక్ అయి పాన్ కార్డు పొందిన వారు మరి పాన్ కార్డు పొందడానికి అనర్హులు. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒకరికి ఒక పాన్ కార్డు మాత్రమే ఉండాలి. ఆధార్కి లింక్ అయి ఒకరికి ఒక పాన్ కార్డు మాత్రమే ఇస్తుంది. కాబట్టి అయితే ఇందులో చూడండి, NSDL ఈ పాన్ అని అంటే మీకు ఆల్రెడీ పాన్ కార్డు ఉండి పోయినట్టయితే ఈ NSDL ఈ పాన్ కార్డు అని డౌన్లోడ్లోకి వెళ్తే అందులో మనకి పాత కార్డు పోతే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ ఇంకో కార్డు మనం పొందవచ్చు. కానీ మనం ఈరోజు చెప్తున్నది ఏంటంటే, కొత్తగా ఎవరికైతే పాన్ కార్డు లేదో వాళ్ళకి పాన్ కార్డు కావాలనుకుంటే ఇదిగోండి, క్రోమ్లో NSDL అని టైప్ చేశాక సెర్చ్ చేస్తే ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని వస్తుంది. ఆ ఆన్లైన్ పాన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చేశాక ఇలా మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అప్లై ఆన్లైన్ కంటిన్యూ విత్ అప్లికేషన్ అని మనం కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనకి ఓపెన్ అయ్యింది. అప్లికెంట్ టైప్ అంటే న్యూ పాన్, ఇండియన్ సిటిజన్ కాబట్టి న్యూ పాన్లోకి వెళ్ళి ఇది ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, టైటిల్ బాయ్స్ అయితే జస్ట్ అని లేదనుకుంటే స్మిత్ అని ఇది ఎంటర్ చేస్తారు. ఫ్రెండ్స్, పాన్ కార్డులో నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, సర్నేమ్ అంటే ఇంటి నేమ్. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా ఇంటి పేరు పొన్నాడా అయితే ఇదిగోండి ఇంటి పేరు ఇక్కడ ఈ విధంగా చేసి ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అని అడుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్లో ఉండే ఫస్ట్ది కొట్టండి. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పూర్ణ చంద్రరావు అయితే ఇక్కడ పూర్ణ చంద్ర ప్లస్ రావు అని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే టోటల్ నేమ్ అయినా ఇక్కడ ఎంటర్ చేసి వస్తుంది. ఫ్రెండ్స్, ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా ఇక్కడ మన యొక్క ఎవరైతే పాన్ కార్డుకి అప్లై చేస్తున్నామో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైతే అది డేట్ ఆఫ్ బర్త్ మంత్ డేటు ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, అదేవిధంగా పాన్ కార్డులో మనకు మెయిల్ ID ఉంటే ఎప్పుడైనా మన పాన్ కార్డు పోయినా సరే మనం కొత్తగా మళ్ళీ పాన్ నెంబర్ ద్వారా సెట్ చేస్తే మెయిల్కి మనకి లింక్ వెళ్తుంది. దానిలో మన పాన్ కార్డు ఓపెన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మెయిల్ ID ఇచ్చుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, మెయిల్ ఏదైతే అది ఇచ్చుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంటర్ చేసి @gmail.com చేయండి. ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ విధంగా అయిపోయాక ఇక్కడ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, పెట్టి ఐఎమ్ నాట్ ప్రౌడ్ సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ సెలెక్ట్ కేటగిరీ అని అడుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కేటగిరీలోకి వెళ్ళి ఇండివిజువల్ పార్ట్నర్స్ ఏమని అడుగుతుంది. ఇండివిజువల్ పాన్ కార్డు అని పెట్టుకోండి. ఫ్రెండ్స్, పెట్టుకొని సబ్మిట్ అని ఉంటుంది. కింద డౌన్ చేసి సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, బాయ్స్ అయితే శ్రీ అని, లేడీస్ అయితే స్మిత్ అని ఆ విధంగా పెట్టుకోండి. ఫ్రెండ్స్, శ్రీ అని పెట్టుకోండి.
పెట్టుకొని ఇక్కడ సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. సబ్మిట్ చేసాక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయ్యాక మన యొక్క అడ్రస్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అడ్రస్, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు రెండవ పేజీలో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు ఆల్రెడీ పాన్ కార్డు ఉంది కాబట్టి ఇప్పుడు మరి ఆ ఇంటర్ఫేస్ వెళ్ళట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా మన మొబైల్కి ఆధార్ నెంబర్ కొట్టగానే మొబైల్కి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ కొట్టాక మన అడ్రస్ కొట్టి సిగ్నేచర్ ఉన్న పాస్పోర్ట్ అడుగుతుంది ఫ్రెండ్స్. అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అప్లోడ్ చేశాక మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్. వచ్చాక మీకు 2-3 డేస్లో మెయిల్కి వచ్చేస్తుంది. అదేవిధంగా పోస్ట్ ద్వారా కూడా 10 డేస్ 1 వీక్లో ఇంటికి కూడా వస్తుంది ఫ్రెండ్స్. నా యొక్క వీడియో మొదటిది కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. మళ్ళీ రెండవసారి మీ యొక్క ఇచ్చే సజెషన్స్ బట్టి మళ్ళీ నేను న్యూగా ఇంకా వీడియో క్రియేట్ చేసి పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరైతే స్కిప్ చేయకుండా చూస్తే వాళ్ళందరూ నా వీడియోకి ఒక లైక్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.